శ్రీ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి సంబంధించి పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది దాదాపుగా గత 2-3 రోజుల నుంచి అయితే నమోదవుతుంది. సో ప్రస్తుతం ఈ రోజు అయితే ఎప్పుడెప్పుడా అమ్మవారి కళ్యాణం అని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. సో ఈ రోజు అయితే బల్కంపేట అమ్మవారి కళ్యాణం అయితే ఈ రోజు జరుగుతా ఉంది. దాదాపు ఉదయం 9 గంటల నుంచి కూడా అమ్మవారి కళ్యాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు రేణుకా ఎల్లమ్మ, ఇటు జమదగ్ని వీళ్ళిద్దరికి స్వామివారికి కావచ్చు, ఇటు అమ్మవారికి వీళ్ళిద్దరికి కూడా పెళ్లి జరగడంతో చాలా వరకు పెద్ద ఎత్తున ఘనంగా ఏర్పాట్లు కూడా చేశారు. సో ప్రస్తుతం మనమైతే అమ్మవారి కళ్యాణానికి సంబంధించి భక్తులు అయితే ఇక్కడ ఏరులుగా బారులు తీరుతున్న పరిస్థితి. దాదాపుగా సన్న వాన పడుతున్నప్పటికీ కూడా ఇంకా క్యూ లైన్ లో ఇక్కడ ఎదురు చూస్తా ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు, దాదాపుగా క్యూ లైన్ అనేది కూడా ఏదైతే ఎస్ఆర్ నగర్ కావచ్చు, బల్కంపేటకి సంబంధించి హాస్టల్లో ఉన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వివిధ ప్రాంతాల్లో నుంచి కూడా వస్తా ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తా ఉంటది, ఎందుకంటే ఏడాదికి ఒకసారి అమ్మవారి కళ్యాణం జరుగుతూ ఉంటది కాబట్టి సో వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ వస్తూ ఉంటారు. ముఖ్యంగా చక్కగా ఇటు మనం చూడొచ్చు, ఆడపిల్లలైతే అమ్మవారి ప్రతిరూపాలుగా, అమ్మవారి స్వరూపాలుగా ఇక్కడ రెడీ అయి కూడా మనకు కనిపిస్తా ఉంటారు. మనం చూడొచ్చు, ఇక్కడ మనము మాట్లాడదాము, క్యూ లైన్ లో ఉన్నారు. సో మనం ఒక్కసారి ఆ భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు? చెప్పండి, పర్లేదు. ఏ నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ నాగోల్ నుంచి వస్తున్నాం. నాగోల్ నుంచి అంటే సేమ్ అమ్మవారి ప్రతిరూపంగా సేమ్ అలానే రెడీ అయ్యారు. ఆ బొట్టు కావచ్చు, మీ చీర కట్టు అదంతా కూడా చాలా బాగున్నారు. సో ఎట్లా అనిపిస్తాం? అమ్మవారి దర్శనం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎవ్రీ ఇయర్ వస్తా ఉంటారా? మేము ఒక 3 years నుంచి వస్తున్నామండి ఇక్కడికి. అమ్మవారు చాలా మహిమ గల తల్లి. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయింది అనిపిస్తా ఉందా? బాగున్నాయి ఫెసిలిటీస్, ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉంది? చాలా బాగున్నాయండి. అంటే ఇంత క్యూ లైన్ లో పైనుంచి కూడా చల్ల గాలి వస్తుంది, వర్షం పడతా ఉంది. సో ఏమన్నా అనిపిస్తా ఉందా, ఇంత శ్రమ ఉంది, కష్టం ఉంది ఎంత క్షేమం ఉన్న అమ్మవారిదే కదా. సో ఎవరితో వచ్చినారు? మా హస్బెండ్ తో వచ్చాను. ఫ్యామిలీ వచ్చామండి. సో ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా? 3 years నుంచి వస్తున్నారు. అమ్మవారి మహత్యం కావచ్చు, ఎలా ఉంటుంది ఇక్కడ టెంపుల్ వాతావరణం కూడా? చాలా బాగుంటది ఇక్కడ. అమ్మవారు మహిమలు చాలా బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది మనకు. థ్యాంక్ యూ సో మచ్. అండి. సో ఇంత క్యూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నారు. అటు పోలీస్ బందోబస్తు ఒక సైడ్ అయితే, మరోవైపు షీ టీమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ లో కూడా ఉన్నాయి. అండ్ దాదాపుగా అమ్మాయిలు అయితే అమ్మవార్లకు స్వరూపంగా వాళ్ళందరూ చీర కట్టు బొట్టుతో నగలు పెట్టుకొని అలంకరించుకొని వస్తా ఉన్నారు. అబ్బాయిలు అయితే సాంప్రదాయ దుస్తుల్లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్న పరిస్థితి. దాదాపుగా పిల్లల్ని ఎత్తుకొని కూడా ఇక్కడ అమ్మవారికి సంబంధించి దర్శనానికి వెయిట్ చేస్తాను. ఒక్కసారి మాట్లాడదాము. చెప్పండి, ఏ నుంచి వస్తాం? చింతలో బాబుని ఎత్తుకొని ఉన్నారు, ఇంత లైన్ ఉంది, మరి ఎట్లా వెళ్తారు? అసలు లాస్ట్ టైం ఏమన్నా రాదా? దర్శనం చేసుకుందామని వచ్చాం. అంటే కేవలం ఈ రోజే వస్తా ఉంటారు, లేదా రెగ్యులర్ గా వస్తారు? అప్పుడప్పుడు వస్తుంటాం. తెలుసా ఇక్కడ అమ్మవారి మహత్యం కావచ్చు కళ్యాణానికి సంబంధించి? తెలుసు. ఎట్లా చేస్తారు అసలు? అంత ఐడియా. వైఫ్ తో వచ్చిన ఫ్యామిలీ. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? రెగ్యులర్ గా అంటే ఎన్నేళ్లుగా వస్తా ఉన్నారు? 5 years అవుతుంది. 5 years నుంచి. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయి? అయింది బాగా. ఇప్పుడు మంచిగా డెవలప్ చేశారు కదా, ఇప్పుడు బాగుంది. లైన్ లో పంపించడం అంతా బాగా జరుగుతుంది. అంటే అంతకుముందు ఎవరంతా వాళ్ళు వెళ్తుండే కానీ ఇప్పుడు బాగుంది సీరియల్ నెంబర్ గా. సో అంటే టైం బట్టేలా ఉంది కదా, మరి వెయిట్ చేస్తారా? వెయిట్ చేస్తాం. ఓపిక ఉందా? ఉంది. అమ్మవారి దర్శనం కావాలి మనకి. వచ్చిందే అమ్మవారి కోసం కదా, మంచిగా అనిపిస్తుంది ఇలాంటి టైంలలో. రైట్, థ్యాంక్ యూ. సో పబ్లిక్ అయితే ఈ విధంగా ఎంతసేపు అయినా పర్లేదు అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తా ఉంటాము అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ మనతో పాటు అంటే అమ్మవార్లకు స్వరూపాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు గవ్వలు వేసుకొని విచ్ మీన్స్ మనం జోగిని అని పిలుస్తా ఉంటాము. ఒక్కసారి పోయి వాళ్ళతోనైతే మాట్లాడదాము, హిటివితో మాట్లాడించే ప్రయత్నం అయితే కూడా చేస్తాము. సో ఇక్కడ అందరూ కూడా మంచిగా పసుపు కుంకుమలు అమ్మవార్లకు స్వరూపంగా వచ్చైతే ఇక్కడ కూర్చోవడం కూడా జరిగింది. సో మాట్లాడిస్తాం ఒక్కసారి. సో ఏ నుంచి వచ్చిండ్రమ్మా? మేము ఉప్పుగూడ నుండి వచ్చినామమ్మ. ప్రతిసారి వస్తారా? ప్రతిసారి వస్తామమ్మా. అమ్మవారి దయ నుండి బాగా దర్శనం అయింది, బాగా అయింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా, చాలా చాలా బాగుంది. ఆయరేణుకి వెళ్ళమ్మని చాలా బాగుంది. నమ్ముతారా అమ్మవారు? నమ్ముతామమ్మా, నమ్మిన దానికి వస్తున్నామమ్మా. ఏడాది వస్తున్నాం మేము. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేమా రావట్టి 10 సంవత్సరం అవుతుందమ్మా. ఓకే, అమ్మవారి కూడా ఒక టీం అన్నమాట. మీరు అందరూ ఒకే సైడ్ నుంచి వచ్చిన అలాగా మీరు కూడా అలాగా అంటే మీకు అమ్మవారు వస్తుందా? ఓకే, ఏ అమ్మవారు? రెండు వస్తుంటాయి. అంటే ఎవ్రీ ఇయర్ ఇలానే అమ్మవారు? అంటే ఎట్లుంటది అమ్మవారి మహత్యం కావచ్చు?
అయిపోయిందా దర్శనం కానీ దర్శనం అయిపోయింది. పటములు అంటే ఫుర్సత్ కూడా కూర్చున్నారు అందుకని నిమ్మలంగా కూర్చున్నాం. అంతా ఒకటి దగ్గర నుంచి వస్తున్నారు మీరు. వేరే మేము షోలాపూర్కి వెళ్ళి వచ్చినాం, కానీ ఇక్కడ డెవలప్మెంట్ వాష్రూమ్ పోనీకే కొంచెం ఇబ్బంది ఉందమ్మా. లేడీస్ కే కానీ జెంట్స్ కే కానీ ఎవరికే కానీ ఇబ్బంది ఉంది. ఒకటే వాష్రూమ్ ఉంది, దానికి క్యూ నిలబడాలి. స్నానాలకు కూడా ఏమి ఇది సౌకర్యం లేదు. నేను రాబట్టి ఇంచుమించు 30 ఏళ్ళ పైన అవుతుంది. 30 ఏళ్ళు అంటే 30 ఏళ్ళు అంటే మీకు అన్ని తెలుసు ఉంటాయి. అప్పటికి ఇప్పటికి అన్ని ఏం లేకుండే. ఇప్పుడు కొత్త మొత్తం ఇవన్నీ గుళ్ళు ఈ సత్రాలు గిత్రాలు ఇప్పుడు కట్టిర్రు. అప్పట్లో ఏమీ లేకుండే అసలు. అమ్మవారిని అయితే సాష్టాంగా ఇట్లా చూస్తుంటిమి. ఇప్పుడు అవకాశం కూడా లేదు. కాకపోతే ఏమంటే తర్వాత దర్శనం చేసుకుంటున్నాము, పోతున్నాము, వస్తున్నాము, పటం దొక్కుతాం, వెళ్ళిపోతాం. అంటే అమ్మా ఇవి ఏంది అసలు ఇవి వేస్తూనే ఉంటారు, వీటి గురించి ఏంటి అసలు? ఇవి లక్ష్మీదేవి స్వరూపం అంటారు, పంచముఖి అని అంటారు. ఇవి గవ్వ లక్ష్మీ గవ్వలు అని అంటారు. ఇక్కడ వాళ్ళకి తెలియదు, కొందరు గుడి గవ్వలు వేసుకొని తిరుగుతారు. అక్కడ మా సైడ్ లేదు, లక్ష్మీ గవ్వలు అని అంటాం. అంటే ఏమంటారు వీటిని? ఎట్లా మీరే వేసుకోవాలా లేకుంటే మీరు రెడీ చేస్తారా కొనుక్కుంటారా? కొనుక్కుంటాం. ఎట్లా తెలుస్తుంది లక్ష్మీ గవ్వలు అని? అంటే ఇట్లా పంచముఖి అని ఇట్లా 5 ముఖాలు ఉంటాయి. ఇట్లా పంచముఖి. ఇక్కడ కొందరు అంతా గుడి గవ్వలు వేసుకొని పొద్దు అందరు ఎవరు చూడు అవి వేసుకొని తిరుగుతుండ్రు. అప్పట్లో ఏమీ లేకుండే అసలు నా చిన్నతనంలో. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలకు పైన అవుతుంది. అప్పట్లో ఎవ్వరు లేకురు, ఇంత జనం కూడా లేకుంటుండే నేను వచ్చినప్పుడు, నా చిన్నతనంలో వచ్చినప్పుడు. కాకపోతే ఏమంటే ఫెసిలిటీస్ ఏం లేదు. మా వాష్రూమ్ కొనికే కానీ స్నానాలకే కానీ ఇబ్బంది. అంటే అమ్మవారే వచ్చినప్పుడు ఇలాంటివి అసలు ఎందుకు వేసుకోవాలి అనుకుంటారు? ఆచారం ఉంది కదమ్మా, పూర్వం నుంచే ఉంది. మేము కొత్త ఏం సృష్టించుకోలేము. ఇక మేము కూడా వేసుకుంటున్నాము, వస్తున్నాము, దర్శనం చేసుకుంటాం, పోతాము, జోగాడుకుంటాము. అంటే పటం దొక్కడం అన్నారు కదా, అసలు పటం దొక్కడం అంటే ఏంటమ్మా? పటం అంటే ఇక అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఫస్ట్ అవతారం కదమ్మా. అప్పుడు ఎల్లమ్మ తల్లి పుట్టలు ఉన్నప్పుడు పటం రాసి ఆమె కొడుకు పరశురాముడు ఉంటాడు కదా, ఆయన అప్పుడు అమ్మవారిని పిలిపియాలంటే పటం రాసి ఎల్లమ్మ తల్లి బిడ్డని పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు పటం రాసి ఆమెను పిలిపిస్తాడు. పిలిపించినాక పటంలకు ఆమె వస్తుంది. అప్పటి నుంచి మేము కూడా ఈ పటం అనేది ఆచారం చేస్తున్నాం. దాదాపు ఎంత సమయం నుంచి పటం అనేది దొక్కుతా ఉంటారు? ఇప్పుడు ఎక్కువ జనాలు అయిపోయినరు కదమ్మా. అప్పుడు కొంచెం సేపట్లోనే అయిపోతుండే. ఇప్పుడు జనాలు ఎక్కువ అయిపోయినరు, శివసత్తులు ఎక్కువ అయిపోయినరు, ఇక జోగినీలు ఎక్కువ అయిపోయినరు, ఇక కిన్నర్లు కూడా ఎక్కువ అయిపోయినరు అనరాదు. కానీ సో అంటే ఇప్పుడున్న వాళ్ళకి భక్తులకు కావచ్చు, లేకపోతే మీరు ఏం చెప్తా అనుకుంటున్నారు? మీరు అన్న శివశక్తులకు కావచ్చు, ఏం చెప్తా అనుకుంటున్నారు? ఇక ఎవరి గురించి నేను ఎక్కువ చెప్పనీకే రాదమ్మా, అది వేరేగా అవుతుంది మళ్ళా. సో రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సరే. సో ఈ విధంగా ఇటు శివశక్తులు కావచ్చు, లేకపోతే జోగినీలకు సంబంధించి వాళ్ళంతా కూడా కేవలం పూజలు అయిపోయినాయి, ఒక పట్టం తొక్కితే చాలని చెప్పేసి కూడా హిట్ టీవీతో మాట్లాడడం జరిగింది. సో మరి అమ్మవారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది, మనం ఒక్కసారి మండపంలోకి వెళ్ళి అటు జమదగ్ని మరియు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే హిట్ టీవీ చేస్తా ఉంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.